హలో అందరికీ నమస్తే అండి. మీరు రమా ప్రవీణ్. మొన్న ఆల్రెడీ నేను వీడియో చేశాను కదండి మినపొట్టుతో ఏం చేసుకోవాలని. ఇప్పుడు నేను ఇంకా అది గ్రైండర్లో వేసుకున్నానండి. మినపప్పు పొట్టు తీసి గ్రైండర్లో వేసుకున్నాను. దీంట్లోనే నేను ఒక అర గ్లాసు పప్పు కూడా వేసుకున్నాను. ఆ పప్పు ఈ తొక్క మొత్తం అంతా దీంట్లోని అల్లం జీలకర్ర ఉప్పు అన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇది మెత్తగా అయిన తర్వాత దీన్ని పైకి తీసుకెళ్ళి ఎండలోని బాగా ఎండబెట్టాలండి. వడియాల కింద పెట్టుకోవాలి. ఈ వడియాల్ని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. టేస్ట్ మాట పక్కన పెడితే చాలా బలం అండి. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఎందుకంటే చాలామందికి నడుము నొప్పి అన్నీ వస్తున్నాయి అన్నాను కదా, దానికోసం యూజ్ అవుతుందని నేను ఆల్రెడీ మొన్న వీడియో చేసి పెట్టాను. అది ఏంటన్నది పెట్టాను. ఇప్పుడు వడియాలు ఎలా చేస్తున్నాను అన్నది పెడుతున్నాను. నేను ఇలా గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకున్నానండి. ఇంకా గ్రైండర్ అవుతుంది. తర్వాత బాగా నలిగిన తర్వాత నేను పైకి వెళ్ళి వడియాలు పెట్టుకుంటానండి. దీన్ని ఏ సైజులో పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే బాగుంటాయో కూడా నేను చూపిస్తాను. బాగా ఎండిన తర్వాత తీసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలాగా నేను గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని వడియాలు పెడతాం. ఇలా ఈ సైజులో పెట్టాలండి. చూపిస్తాను మీకు. ఇదిగోండి నేను ఈ సైజులో పెట్టుకుంటున్నాను వడియాలు. ఇలా మొత్తం అంతా వడియాలు పెట్టుకుంటాను. ఇప్పుడు ఇదిగోండి నేను వడియాలు ఇలా పెట్టుకున్నానండి. ఇంకా పెట్టుకుంటున్నాను. ఇవి బాగా 2 days దాకా ఎండాలండి. బాగా ఎండితేనే బాగుంటాయి. బాగా డీప్ ఫ్రై చేయడానికి బాగుంటాయి. ఎరక్కంట వస్తుంది వడియం. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. పిల్లలు మామూలుగా మనం ఇస్తే తినరు కదండి. పిల్లలకి ఇలాగ మనం డీప్ ఫ్రై చేసి ఇస్తే స్నాక్స్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా స్కూల్ నుంచి రాగానే ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే తింటారు. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఒకసారి. నేనైతే ట్రై చేస్తాను, ప్రతి ఇయర్ ట్రై చేస్తానండి. ఇలాగా నాకు మా అమ్మ నేర్పించిందండి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను సమ్మర్లో పెట్టుకొని వస్తాను. చాలా బాగుంటుందండి. ముందు మనం పిల్లల ఈవినింగ్ స్నాక్స్ ఏం పెట్టాలనుకుంటాం, ఏదో ఒక స్నాక్స్ అండి. ఈ స్నాక్స్ ఐటము చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతా ఉంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.